క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. రక్షణ మార్గాన్ని ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అపోస్తుల కార్యాల్లో కొన్ని ధ్యానాలు, వరుస ధ్యానాలు కాకుండా మరి అక్కడక్కడ కొన్ని సంగతులు మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. గత దినాల్లో 2 సంగతులు, అపోస్తుల కార్యాల్లో ఉన్న 2 వర్తమానాలు అందించాను. ఈరోజు మరొక వర్తమానం ఏంటంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 9వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణుడాయను. అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షణ మార్గమనే ఛానల్ ద్వారా మీ నామమును ప్రకటించడానికి ఈ గొప్ప సదుపాయాన్ని మీరు కలిగించారు. ఇంకా అనేక మంది నాయన మిమ్మల్ని నమ్ముకుని వారు, నీ అందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది ఉన్నారు. మీరు ఇంకా నిజమైన దేవుడని తెలియనట్టు వారు చాలామంది ఉన్నారు. ప్రభువా, వారు ఈ యొక్క ఛానల్ ద్వారా నాయన మీ దాసులు అందించే వాక్యము ద్వారా, మీ దాసుని మాటలు కాదు నాయన, నీ వాక్యం ఇది. అనేకులు నాయన మరి నీ మాటలు విని విశ్వసించి నిజమైన దేవుడిగా, నిజమైన రక్షకుడిగా నాయన నీ పిల్లలుగా అవడానికి తగిన కృపను దయచేయమని మీ సందులో ప్రార్థిస్తూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున మరి ప్రతి గృహాలను, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, మహిమ పొందుదరని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. మనందరి కోసము ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. జీవించడం మాత్రమే కాదు, అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశారు. అంత మాత్రమే కాదు, మానవుల యొక్క రక్షణ అర్థమై ఆయన శ్రమ పడవలసి వచ్చింది కాబట్టి లేఖనాలు నెరవేర్చడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన మన కొరకు శ్రమ అనుభవించాడు. శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన అనుభవించాడు. సిలువలో తన రక్తాన్ని మన కొరకు, తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన భూమి మీద 40 దినాలు తను తాను ఆయన అగుపరుచుకొని, శిష్యులకు తను తాను ఆయన అగుపరుచుకొని దేవుని రాజ్య విషయాలు ఆయన శిష్యులకు, ఆయన అక్కడ ఉన్న వారందరికీ అనేక విషయాలు ఆయన బోధించాడు అనేది మనం అపోస్తుల కార్యాల్లో దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తున్నాం ప్రియుడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు శిష్యులతో సంభాషించాడు. సంభాషించిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మని గురించిన సంగతులు ఆయన తెలియచేశారు. మీరు యూదయలోను, సమరయలోను, లేక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశమందంతటా భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి అనంటే మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. కాబట్టి సాక్షులు అయిన మీ మీద పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తి పొందాలి. శక్తి పొంది మీరు ఈ ప్రదేశాల్లో నన్ను గూర్చి మీరు ప్రకటించాలి, నాకు సాక్షులై ఉండాలి అని ప్రభువారు తెలియచేశారు. ఇలాగూ చెప్పిన తర్వాత యేసు ప్రభువారు వారితో మాట్లాడి ఆయన ఏమాడంటే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా
అవునండి, యేసుప్రభు వారు శిష్యులు చూచుచుండగా అక్కడ ఇంచుమించు ఎంతమంది ఉన్నారు అని అంటే బహుశా 120 మంది ఉన్నారు. అది మనం ఎలాగూ చెప్తామంటే ఆ లెక్క మనము ప్రియులారా 15వ వచనం, ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట మనం చూస్తున్నాం. 120 మంది చూస్తూ ఉంటుండగా, శిష్యులు చూస్తుంటుండగా యేసు ప్రభు వారు ఆరోహణుడయ్యాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘములో ఆయన కొనుపోబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు మన వర్తమానంలో ఏంటంటే క్రీస్తు ఆరోహణము, ఆయన ఆరోహణమయ్యాడు. ఎలాగూ ఆరోహణమయ్యాడు, ఎప్పుడు ఆరోహణమయ్యాడు? ఆయన శిష్యులు చూస్తూ ఉంటుండగా, వారు కనులారా ప్రభుని చూస్తుంటుండగా వారు ఆయన ఆరోహణుడై మేఘము మీద కొనుపోబడ్డాడు అనేది మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు 3 సార్లు మనం గమనిస్తాం పిల్లలు. అపోస్తల కార్యాలు 1:9 మనం చూస్తాం. అలాగే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము మనము 50వ వచనంలో మనం చూస్తాం పిల్లరా. 50వ వచనంలో ఏం చూస్తామంటే, ఆయన బేతని వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఆయన ఎక్కడికి ఆరోహణమయ్యాడంటే, ఆయన పరలోకము నుండి వచ్చాడు కాబట్టి మరలా పరలోకానికి ఆయన ఆరోహణుడాయను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 16వ వచనంలో కూడా ఆయన ఎలాగూ యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆరోహణం గురించి ఆయన తెలియజేశాడు. ఏమని అనంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. గమనించారు, ఇక్కడ లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై ఆయన తేజోమయుడాయను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా, దేవుడి శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యి ఈ లోకంలో మానవుల కొరకు ఏమి చేయాలో లేఖనాలు ఆయన నెరవేర్చాలి. కాబట్టి ఆ లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆయన ఆరోహణుడయ్యాడు అనేది మనం చూస్తున్నాం. తేజోమయుడయ్యాడు అనేది మాటలు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారు చూస్తుండగా అనేది మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన చేతులెత్తి ఆరోహణము ఎలాగో మనకి తెలియజేస్తుంది. చేతులెత్తుట అనేది మనకేం తెలియజేస్తుందంటే, ఆయనకు అప్పగించిన పని ఆయన పూర్తి చేశాడు. అప్పగించిన పని ఆయన పూర్తి చేసి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి అనేది మనం చూస్తున్నాం పిల్లరా. పాత నిబంధన గ్రంథములో దానికి పని పూర్తి అయినది అనేది మనకి తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, లేవియాకాండము 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేవియాకాండం 9:22లో మనం చూసినట్లయితే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని
దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులు ఎత్తి వారిని దీవించి నా తరువాత దిగి వచ్చెను. గమనించారా? ప్రజల వైపు తన చేతులు ఎత్తి వారిని దీవించి అంటే పని పూర్తయింది. పని పూర్తయిన తర్వాత అక్కడ అర్పణ పూర్తయింది. ఆయన అర్పించవలసిన పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అది అర్పించబడింది కాబట్టి ప్రజల వైపునకు చేతులెత్తి వారిని దీవించి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా చేతులెత్తారు అనేది మనం చూసినట్లయితే ఆయన పని పూర్తి చేసి ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఆశీర్వదించి ఆ పని ముగించుకొని ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడు అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మరొక ఆయన వెళ్ళిన వాడు భూలోకంలో పనిని సంపూర్తి చేశాడు. పరలోకములో మరొక పనిని ఆయన ప్రారంభించాడు ప్రియులారా. మరొక పనిని ప్రారంభించాడు. మనము యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన అన్న మాట ప్రకారముగా మనం గమనించినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము అన్నాడు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి ఆయన వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళుట వలన ప్రయోజనకరం అన్నాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త ఆయన మరొక పనిని ప్రారంభిస్తున్నాడు. ఏంటి అనంటే ఆదరణకర్తను పంపించే ఆయన పనిలో ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మరి శిష్యులకు చెప్పిన రీతిగా ఆరోహణుడైన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత వారు 10 రోజులు అనగా ఇది 40 + 10 50వ దినాన పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు మరి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన దిగి వచ్చాడు. అందుకనే నేను వెళ్ళుట వలన యేసుప్రభు వారు మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాబట్టి పని పూర్తి చేసిన వాడు పరలోకానికి వెళ్ళాడు. పరలోకములో పని ప్రారంభించాడు పిల్లరా. కాబట్టి పరిశుద్ధాత్మను తన ఆత్మ ద్వారా విశ్వాసులందరిలో ఉండాలి అని, ఆత్మ ద్వారా విశ్వాసులందరూ కూడా నడవాలి. ఆత్మ ద్వారా విశ్వాసులు ప్రార్థన చేయాలి. ఆత్మ ద్వారా సమస్త కార్యాలు సువార్త ప్రకటించాలి. ఆత్మ ద్వారా కానీ ఆత్మకార్యాలు జరగాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళాడు. ఆదరణకర్తను పంపించాడు. యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆయన పని ప్రారంభించాడు. ఏమిటి ఆ పని అనేది మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14లో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14లో ఒక మాట మనం చూస్తాం పిల్లలు. ఏమిటి అనంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నాడు. ఆయన ఎలాగెళ్ళాడండి? ఆకాశ మండలము గుండా వెళ్ళాడు. గమనించారా? ఆకాశ మండలము గుండా వెళ్ళాడు ఆయన యేసుక్రీస్తు వారు. మేఘముల మీద వెళ్ళాడు. ఆయన తేజోమయుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడు యేసుక్రీస్తు వారు. గమనించారా పిల్లరా? ఆయన ఇప్పుడు మేఘములతో కప్పబడ్డాడు. ఆయన మేఘముల మీద ఆయన కొనిపోబడ్డాడు. భౌతికంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. మేఘములు మీద ఆయన
కొనుపోబడ్డాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయన ఆరోహణుడయ్యాడు, ఆకాశము గుండా వెళ్ళాడు పిల్లరా, ఆకాశము గుండా మేఘాల మీద వెళ్ళాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మేఘాల గుండా వెళ్ళిన వాడు ఏమన్నాడు, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు పిల్లరా. ఆ ప్రధాన యాజకుడు చేసే పని ఏమిటంటే మన 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదుము అన్నాడు. కాబట్టి అక్కడ ఎవరున్నారు అని అంటే మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన సహాయము చేయడానికి అక్కడ ఉన్నాడు పిల్లరా, సహాయము చేయడానికి అక్కడ ఉన్నాడు. సమయోచితమైన సహాయము చేయడానికి, కనికరింపబడి కృపాసనము దగ్గర మనము చేరడానికి పిల్లరా ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన పరలోకములో ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పనిని ప్రారంభించాడు ప్రధాన యాజకుడిగా. రెండవది మనం చూసినట్లయితే 7వ అధ్యాయమే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన వాడు దేవుని వద్దకు ఎవరైతే వస్తారో వారి పక్షముగా ఎవరైతే విజ్ఞాపన కదండి వారి పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లలు. వారి పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఎక్కడుండి చేస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే రోమపత్రిక 8:34లో మనం చూస్తాం పిల్లరా, మృతుల నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడను ఆయనే అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయన పరలోకములో విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. పరలోకములో మన కోసము ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆరోహణమైన వాడు పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూసినట్లయితే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉత్తరవాదిగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఎవరి పక్షముగా ఎవరైనా మరి పాపము చేసిన వారు ఎవరైనా ఉంటే వారి విషయంలో పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనాను పాపము చేసినడెలా అనే మాట చూస్తున్నాం. నీతిమంతుడని యేసు ఉత్తరవాది మనకు ఉన్నాడు. 2వ వచనంలో ఏమన్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు పరలోకములో మధ్యవర్తిగా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఒక కోర్టులో మనం చూస్తాం పిల్లరా, కోర్టులో ఎలాగో ఎవరిని చూస్తామంటే జడ్జి గారికి ఒక ముద్దాయికి మధ్యలో లాయర్ని మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుని పిల్లలు మరి ఏమైనా పాపం చేస్తే
వారి పక్షముగా వాదించేవాడిగా ఉన్నాడు. సాతానుడు ఒక ప్రక్క వాదించేవాడిగా ఉన్నాడు, ఒక ప్రక్క యేసుక్రీస్తు వారు వాదించేవారిగా ఉన్నారు. సాతానుడు తప్పు చేశాడు, శిక్ష పడాలని సాతానుడు అక్కడ వాదిస్తూ ఉంటే, యేసు ప్రభు వారు మాత్రం నా కుమారుడు మరి ఏ తప్పు చేశాడు కానీ నిజమైన ఆయన ఇలా చెప్పుకుందాం పిల్లారా, ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడు కాదు. ఎవరో ప్రేరేపిస్తే చేశాడు, సాతాను వలన ప్రేరేపించబడితే చేశాడు. దయతో క్షమించము అన్నట్లుగా ఆయన మనకి మధ్యవర్తిగా ఉండి, ఉత్తరవాదిగా ఉండి, మన పక్షమున వ్యాజ్యమాడేవాడిగా ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా దేనికి అనంటే తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తాం పిల్లరా. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి దేవుని యొద్దకు నడిపించడానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరెవరికి మధ్యవర్తిగా అంటే దేవునికి నరులకు మధ్యవర్తి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఏమిటి అని అంటే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనమును తను తానే సమర్పించుకొని అనే మాట చూస్తున్నాం పిల్లల. మరి క్రయధనము చెల్లించడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లల. విడిపించేవాడిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉండి విడిపించేవాడిగా ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అందుకని ఆయన పరలోకానికి ఆయన ఆరోహణుడయ్యాడు, పని ముగించుకున్నాడు. పని ముగించిన తర్వాత శిష్యులను ఆశీర్వదిస్తూ చేతులెత్తి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకములో ఆయన ఖాళీగా లేడు కానీ ఆయన పనిని ప్రారంభించాడు పిల్లరా, పనిని ప్రారంభించాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక వచన భాగాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన ఏ పని చేస్తున్నాడు అక్కడ అనేది మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఏమన్నాడు అనంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే మనుషులను నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం పిల్లలు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ఆయన సంఘానికి బహుమతిని ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఈవులు ఇచ్చేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని సంపూర్తిగా నింపడానికి ఆయన భూమి మీద ఉన్న సంఘానికి సంపూర్తి చేయడానికి, నింపడానికి, బహుమతులు ఇవ్వడానికి ఆయన పరలోకములో ఆయన ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు పిల్లరా. ఆయన వెళ్ళినవాడు మరలా తిరిగి రాబోతున్నాడు. ఎన్నో సంగతులు ఉన్నాయి పిల్లరా. తిరిగి వెళ్ళినవాడు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడో, ఎందుకు రాబోతున్నాడో మనం గమనించినట్లయితే పిల్లరా, ఎందుకు రాబోతున్నాడు, ఎవరి కోసం రాబోతున్నాడు అనేది మనం గమనించాలి పిల్లరా. యాజకత్వం పరలోకంలో జరిగించి మరలా ఈ భూలోకంలో ఆయన తిరిగి రాబోతున్నాడు అనేది మనం గమనించాలి పిల్లరా. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఇంకెవరైనా మరి ఆయన అన్నాడు పిల్లరా, ఈ వాక్య భాగంలోనే మనం గమనిస్తాం. 10వ వచనంలో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, వెళ్ళినవాడు కొనిపోయబడినవాడు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి.
ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొని బడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. తిరిగి వస్తాడు పిల్లల. పరలోకానికి వెళ్ళిన వాడు ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎవరి కోసం వస్తాడో, ఎందుకోసం వస్తాడో ఆ విషయాలు మనం మరలా ధ్యానం చేద్దాం. ఇంకా ఎవరైతే ప్రభుని తెలుసుకోలేదో, అంగీకరించలేదో, ఆయన నీ కోసం నా కోసం ఏమి చేసి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లల, మనలందరినీ రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ పాప శిక్ష యావత్తు కూడా, మనందరి శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడు. నమ్మిన విశ్వాసులను మరలా తీసుకుని వెళ్ళడానికి తిరిగి రాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన పరలోకములో ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా, మన పక్షముగా, ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగని వారు ఎవరైనా ఉంటే ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. ప్రభుని యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుని పరలోక రాజ్య వారసులుగా ఆయన ఎలాగైతే పరలోకములో ఉండి వచ్చాడో ఆ పరలోకములో మరలా తిరిగి తీసుకుని వెళ్ళడానికి తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆ నిత్యరాజ్యానికి ప్రతి ఒక్కరూ వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మా రక్షణకర్త, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో టీవీ మాధ్యమం ద్వారా, ఈ రక్షణ మార్గమైన క్షణాల ద్వారా అనేకులు నీ మాటలు ఆలకించడానికి ఈ గొప్ప కృపను మీరు అనుగ్రహించారు. ఎవరైతే నీ మాటలు ఆలకిస్తున్నారో ప్రభువా, వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు విశ్వాసంలో బలపడి స్థిరపడి మీ రాకడ కొరకే ఎదురు చూచే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబాలను నాయన, ప్రతి ఒక్కరిని వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి మీరు విడిపించి కావలసిన నెమ్మది, శాంతి, సమాధానం మీరు దయచేయమని, ప్రతి విధమైన అంధకార శక్తులను, చీకటి శక్తులను ప్రతి గృహంలో నుంచి విడుదల కలిగించి నాయన, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి నీ పిల్లలుగా స్వీకరించబడి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులవ్వడానికి తగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు యేసున్నతమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.